సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యాయి. అభిజిత్ దీప్కే సక్సెస్ఫుల్ గా తన ప్రొటెస్టులు కొనసాగించాడు. అనుకున్నట్టుగానే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి వెళ్లిపోయాడు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ యువతకి సమాధానం ఇస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈలోపు అభిజిత్ దీప్కే గురించి ఆశ్చర్యకరమైన మరియు ఆసక్తికరమైన చర్చలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి. ఇతగాడు ఎవరు, ఈయన చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఈ కోణంలోనే ఉద్ధవ్ థాకేరే అనే వ్యక్తి అభిజిత్ దీప్కే గురించి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అభిజిత్ దీప్కే ఒక విష్ణు అవతారమని నోటికొచ్చినట్టు వాగాడు. దాంతో జనాలందరూ ఇప్పుడు అతన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ సక్సెస్ఫుల్ గా నిలిచినా సరే అటు తిరిగి ఇటు తిరిగి హిందూ దేవతల మీద పడ్డారే, హిందువుల మీదే ఏడుస్తున్నారే అని సోషల్ మీడియా అంతా రచ్చలేపుతున్నారు. ఈ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ కి న్యాయం జరిగినప్పటికీ కూడా మరొక కోణం నుండి హిందుత్వ ఐడియాలజీకి గానీ లేదా హిందూయిజం కి గానీ ఇది కాస్త దెబ్బతీస్తున్న విషయమే అని జనాలు అంటున్నారు. కాబట్టి ఇది కేవలం స్టూడెంట్స్ ప్రొటెస్టే కాదు, మరో పక్కన ఐడియాలజికల్ వైలెన్స్ కూడా. అది మాత్రమే కాదు, ఇప్పుడు అభిజిత్ దీప్కే మిగతా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే పంజాబ్ గానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన నీట్ పేపర్ల లీక్ గురించి స్పందించట్లేదు. అది మాత్రమే కాకుండా వేరే దేశానికి ఇప్పుడు ఫారిన్ ట్రిప్ కూడా వేస్తున్నాడు. ఇది మొత్తం ఐడియాలజికల్ గా ప్రీ ప్లాన్ గా జరుగుతోందని ఇప్పుడు జనాలు సోషల్ మీడియాపై ట్రెండ్ చేస్తున్నారు. మరెన్నో అప్డేట్స్ తో కలుసుకుందాం, చూస్తూనే ఉండండి.